నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే సార్, కల్తీ మద్యం కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఇందులో ఐజీ స్థాయి అధికారులు వీళ్ళు ఉంటారు. అయితే అది ఏర్పాటు చేయడానికి అసలు కారణం కూడా ఇటువైపు ఎలాగో ఈ నేరంలో ఉన్నది వైసీపీకి సంబంధించిన వాళ్ళే మూలకారకులు. సో వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని అంటున్నారు. అసలు ఈ ఓవరాల్ సినారియోని ఎలా చూడాలి? వాళ్ళు కాబట్టి పూర్తిగా నమ్మారు కాబట్టి సిట్ ఏర్పాటు చేశారు అనుకోవాలా, లేకపోతే అసలు అది ఎంత సంబంధం లేదు, ఇది పెద్ద విషయం అయింది కాబట్టి సరే అని సిట్ ఏర్పాటు చేశారా? సిట్ అంటే అది ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది, అందులో ఉండే అధికారులు ఎవరి మాట ప్రకారం పనిచేస్తారు, ఇలాంటి అనేక అనుమానాలు కూడా ఉంటాయి కాబట్టి ఒకసారి దీని మీద విశ్లేషించండి. అంటే సిట్టు వాళ్ళు ఏదో కొంతమంది పోలీసు అధికారులు ఉంటారు, వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో ఛార్జ్ షీట్లు పెడుతూ ఉంటారు, కొంతమంది అరెస్ట్ అవుతారు లేదా బెయిల్ మీద వస్తూ ఉంటారు, ఇలా ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ అది తెగదు. అది ఇప్పుడు వైసీపీ మద్యం ఏదో కిక్ బ్యాక్స్ ఉన్నాయని వేశారు కదా సిట్టు, అది ఎప్పటిది వెళ్తుంది వెనక్కి. అంటే సిట్టు జనరల్గా సిట్ అంటే ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వము చెప్పిన దాన్ని నివేదికగా ఇస్తుంది, అంతే కదా. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఎవరైతే నిందితులు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. సమస్య అది. చంద్రబాబు నాయుడు గారు ఏమిటి, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే దీన్ని నిగ్గు తేల్చేసి మొత్తం ముఠానంతా కూడా పట్టేస్తాను అంటున్నాడు ఆయన. దాంట్లో ఆయన మాటల్లో కూడా ఏమిటంటే వీళ్ళు ఎక్కడ పోతారో తప్పించుకొని వైసీపీ వాళ్ళే దీని మూలకర్తలు అనే అర్థం వచ్చేలా ఆయన మీడియా అయితేనేమి ఎవరైతేనేమి అదే రాస్తున్నారు, అదే మాట్లాడుతున్నారు. అసలు నేరస్తులు నిందితులు అక్కడ ములకల చెరువులో చేసిందే మీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. అంటే అతను ఆఫ్రికాలో సారా వ్యాపారం చేస్తున్నాడని తెలిసే మీరు టికెట్ ఇచ్చారు. అక్కడేమి దాపరికం ఏమి లేదు. ఆయన అఫిడవిట్లో కూడా తనకు ఆఫ్రికాలో వ్యాపారాలు ఉన్నాయని చెప్పుకున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు దొరికారు కాబట్టి ఇప్పుడు అదంతా ఒక ఏదో రాద్ధాంతం చేసి మొత్తం మీద ఎప్పటికీ తేలదు. ఇది కొంతకాలానికి జనం మర్చిపోతారు, ఎవరికి ఏది గుర్తుండదు. సరే, నకిలీ మద్యం తాగే వాళ్ళు తాగుతూ ఉంటారు, చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, ఏమైనా జరగచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే దీంట్లో ఈ కుట్ర ఈ కల్తీ మద్యం అమ్మి డబ్బు సంపాదించిన దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా, వైసీపీ వాళ్ళు ఉన్నారా, ఇంకొకరు ఉన్నారా అనేది పాయింట్ కాదు. ఈ మద్యము తాగితే ప్రజలు చచ్చిపోతారు, బేసిక్ పాయింట్ అది. ఈ పాయింట్ ఆధారంగా ఒక నిజాయితీగా ఏదైనా ఎంక్వైరీ జరిగితే దీనికి సంబంధించి ఏదో ఒక కన్క్లూజన్ దొరుకుతుంది. అంటే ఆ నకిలీ మద్యం ఆగిపోవడము, ఇక మన రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం తప్ప నకిలీ మద్యం లేకుండా ఉండడము, ఇవన్నీ జరుగుతాయి. అయితే అది అట్లా కాకుండా ఏదో వైసీపీ వాళ్ళని ఇరికిచ్చేద్దామని సిట్టు వేసేసి ఆయన అనుకోవడము, లేదా వైసీపీ వాళ్ళు కూడా తెలుగుదేశం మొత్తం లోకేష్కి చంద్రబాబుకి నేరుగా వేల కోట్ల రూపాయల ముడుపులు వెళ్ళిపోతున్నాయి అని వాళ్ళు ఆరోపించి దీన్ని ఏదో రాజకీయంగా క్యాష్ చేసుకోవాలనుకోవడము, ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. ఒకరికొకరు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వ్యవహారాన్ని మొత్తం తీసుకుంటే దీంట్లో ప్రజలు నష్టపోతారు. చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలిసిన విషయాలు కొన్ని ఉన్నాయి దీంట్లో. అదేమిటంటే ఆఫ్రికాలో సారా వ్యాపారం చేస్తున్నారనేది ఇప్పుడు కొత్తగా తెలుసుకున్న విషయం ఏం కాదు. 25-30 ఏళ్ల క్రితమే రాయలసీమ జిల్లాల నుంచి, ముఖ్యంగా అనంతపురం జిల్లా నుంచి, పేర్లు ఎందుకు కానీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రం నుంచి ఆఫ్రికాలో సారా వ్యాపారంలో ఎవరెవరు కోట్లు సంపాదించారు అనేది చాలామందికి తెలుసు. అది పెద్ద రహస్యం ఏమి లేదు దాంట్లో. అట్లా సంపాదించిన వాళ్ళలో జయచంద్రారెడ్డి కూడా ఒకరు. మీ పార్టీ మద్దతుదారులు, మీ పార్టీలో ఎంతమంది ఈ సారా వ్యాపారంతో సంబంధం, అంటే నేను చెప్పేది నేరుగా ఎమ్మెల్యేలని కాకుండా మీ పార్టీ మద్దతుదారులు కూడా అనేక మంది ఆఫ్రికా దేశాల్లో సారా వ్యాపారం చేస్తున్నారు కదా. కొత్తగా మీరు కనుక్కున్న విషయం ఏం కాదు. అది వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, దీంట్లో ఏం రహస్యం లేదు. అంటే మద్దతుదారులు అని చెప్పేది. వైసీపీ వాళ్ళు ఆఫ్రికా సారా వ్యాపారస్తులకి టికెట్ అయితే ఇవ్వలేదు, వీళ్ళు నేరుగా టికెట్టే ఇచ్చేశారు ఒకటి. కాబట్టి ఆఫ్రికా వాళ్ళని మీరు కాపాడేది ఏమి లేదు. వాళ్ళు ఎప్పుడో కల్తీ మద్యం దాకా చాలా మంది చచ్చిపోయినారు. ఇప్పుడు కొత్తగా మీరు కాపాడేది ఏమి లేదు. వీళ్ళ ఆఫ్రికా దేశాల్లో ఉన్న అనేక మంది తెలుగు వాళ్ళ సారా వ్యాపారి నకిలీ మద్యం వ్యాపారాలను మీరు ఏం చేయలేరు, ఎందుకంటే అది ఆదేశాలకు సంబంధించిన సమస్య ఒకటి. రెండవది ఏమిటంటే కల్తీ మద్యాన్ని సులభంగా డిస్ట్రిబ్యూట్ చేసే వ్యవస్థ ఏమిటి? బెల్ట్ షాపులు.
బెల్ట్ షాపులని ఏ ఊరిలో బెల్ట్ షాప్ ఉంది, ఏ ఊరిలో ఏ అంగట్లో సారాయి అమ్ముతారు, ఇది లిక్కర్ అమ్ముతారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఒక ఊరు, ఒక చిన్న మండల కేంద్రం ఉంటుంది. ఆ మండల కేంద్రంలో ఇలా చిన్న ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఒక 2 బెల్ట్ షాపులు ఉన్నాయి అనుకుందాం. ఆ ఊరిలో తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు కదా. ప్రజలంతా, ఓటర్లంతా కూడా ఏదో ఒక పార్టీకి మద్దతుదారులుగా ఉండేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి తెలియకుండానే అక్కడ మద్యం అమ్మడం సాధ్యమవుతుంది. కాబట్టి 75,000 నుంచి 1,00,000 బెల్ట్ షాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అంటే మీ ఎక్సైజ్ శాఖకు తెలియకుండానే ఇన్ని బెల్ట్ షాపులు, 1,00,000 బెల్ట్ షాపులు నడపడం ప్రపంచం ఎవరికైనా సాధ్యమా? కొన్ని వేల బెల్ట్ షాపుల్ని రహస్యంగా నడపడం అనేది ఎవరికైనా సాధ్యమా? ఎక్సైజ్ శాఖ అనేది ప్రతి ఊరిలో ఉంటుంది కదా. ప్రతి ఊరిలో కూడా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సిబ్బంది ఉంటారు, దానికి పోలీసులు ఉంటారు, ఒక నిఘా వ్యవస్థ ఉంటుంది. ఎక్కడో తాండాల్లో వాళ్ళు ఏదో పండగ పూట ఇంత సారాయి కాంచుకుంటే మీరు పోయి వాళ్ళని అరెస్ట్ చేసి నానా కొట్టుడు కొడుతున్నారు కదా. మరి ఇంత పబ్లిక్గా జరుగుతున్న ఈ బెల్ట్ షాపుల వ్యవహారం మీకు తెలియదంటే ఎట్లా నమ్ముతారు? అసలు మద్యాన్ని మీరు సిండికేట్, లిక్కర్ సిండికేట్కి ఇచ్చినప్పుడే ఈ బెల్ట్ షాపులు లేకుండా సిండికేట్ బతకలేదు. ఎందుకంటే లాభాలు రావాలంటే ఊరూరా మద్యం తాగాలి, అమ్మాలి, ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ అమ్మాలి. అక్కడితో మామూలుగానే బెల్ట్ షాపుల్లో ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ అమ్ముతారు. అంటే ఒక 100 రూపాయల చీప్ లిక్కర్ ఉంటే అక్కడున్న సందర్భాన్ని బట్టి 120, 130, 140 అమ్ముతారు దాన్ని. అంటే అక్కడ ఉన్న డిమాండ్ బట్టి. మీకు ఎంఆర్పి రేట్ల మీద వచ్చే ఆదాయం కంటే కూడా మ్యాక్సిమం 90% ఆదాయం కోసం కల్తీ మద్యం తయారు చేశారు. కల్తీ మద్యం తయారు చేసిన వాళ్ళు అనేక బెల్ట్ షాపుల ద్వారా రాష్ట్రం అంతా కూడా దీన్ని అమ్మారు. ఎందుకంటే నెట్వర్క్ లేకుండా కల్తీ మద్యం తయారు చేసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనము? రోజుకు 15,000 బాటిళ్ళు తయారైతే ఈ 15,000 బాటిళ్ళని మొత్తం రాష్ట్రం అంతా నెట్వర్క్ ఉండాలి కదా. దీన్ని సప్లై చేయాలంటే సప్లై సిస్టమ్ లేకుండా ఎలా అమ్ముతారు ఎవరైనా? కాబట్టి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. మీరు ఫస్ట్ నిజాయితీగా చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు, సరే సిట్ ఏర్పాటు ఇది ఓకే. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ఒక సుగుణం ఏమిటంటే, సరే తర్వాత దానివల్ల ప్రయోజనం ఉంటుందా లేదా మనకు తెలియదు, కానీ ఒక ఆరోపణ కానీ ఒక విమర్శ కానీ ఏదైనా ఒకటి వచ్చినప్పుడు దాన్ని నేనేం ఊరికే లేను, నేను స్పందిస్తున్నాను చూడండి అనే ధోరణిలో వెంటనే ఏదో ఒక చర్య తీసుకుంటారు. ఎవరినో సస్పెండ్ చేయడమో, లేకపోతే ఇప్పుడు సిట్టు వేశారు, మంచిదే. వితిన్ డేస్లోనే ఆయన సిట్టు వేశారు. సరే దాని ఫలితం ఏమిటనేది వేరే. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సీరియస్నెస్ ఉంటే మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల బెల్ట్ షాపులను మూసేయించండి. బెల్ట్ షాపులు లేకుండా ఉంటే కల్తీ మద్యం సప్లై అనేది ఆగిపోతుంది. లేదంటే అది ఏదో ఒక రూపంలో ఊరికి ఇప్పుడు అడావుడి చేసి సిట్ అని అది ఇదంటే ఒకసారి డబ్బు రుచి మరిగిన వాళ్ళు అంత సులభంగా దాన్ని కల్తీ చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు మళ్ళీ ఎంగో రూపంలో వస్తారు. రెండో విషయం ఏమిటంటే, ఈ కల్తీ మద్యానికి కూడా ఒక స్పిరిట్ కావాలి కదా. ఈ స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఈ స్పిరిట్ అనేది ఎవరికి పడితే వాళ్ళ ఇళ్లలో మనం తయారు చేసుకోలేం కదా. ఈ కల్తీ మద్యానికి అవసరమైన స్పిరిట్ని ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎక్కడ వీళ్ళకి సప్లై అవుతూ ఉంది? ముందు వాళ్ళని మూసేయండి. వాళ్ళని మూసేస్తే స్పిరిట్ ఆగిపోతే కల్తీ మద్యం ఆగిపోతుంది. ఇవేమీ చేయకుండా ఇప్పటి వరకు ఏ వైన్ షాపులు, ఎన్ని వందల వైన్ షాపుల్లో కల్తీ మద్యం అమ్మారో లెక్కలు తీయకుండా, ఎన్ని బెల్ట్ షాపుల్లో అమ్మారో లెక్కలు తీయకుండా, ఎక్కడి నుంచి స్పిరిట్ వస్తూ ఉందో లెక్కలు తీయకుండా, ఇవన్నీ చాలా ఈజీగా చేయాల్సింది. ఇదే సిట్ ఏం అక్కర్లేదు దీనికి. సిట్టు వాళ్ళు చేయాల్సిన పనులు వేరే ఉంటాయి. చాలా సులభంగా ఎక్సైజ్ శాఖ సిబ్బంది బెల్ట్ షాపులు మూసేయచ్చు. వాళ్ళ పరిధిలో ఎన్ని ఉంటాయి? మహా అయితే చిన్న ఉంటాయి కదా. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి అన్నింటినీ మూసేయచ్చు. ఇవేమి చేయకుండా దీన్ని కేవలం రాజకీయం, ఏదో ఒక వైసీపీ వాళ్ళని తెచ్చేసి ఇరికిచ్చేసి, చూసారా వైసీపీ వాళ్ళు రోజు పుంకాలుగా మా మీద రాస్తున్నారు, మేము తెలుగుదేశంతో ఏదో సంబంధం ఉందని, అసలు మూల విరాటులు వీళ్ళకే ఆఫ్రికాలో వ్యాపారాలు ఉండేదని ఎవరినో తగిలిచ్చేసి ఇరికిచ్చేసి అరెస్ట్ చేయొచ్చు. అదేం పెద్ద విషయం కాదు. డైవర్షన్ వల్ల తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరవచ్చు, వైసీపీకి ఈ ఆరోపణల వల్ల వైసీపీకి లబ్ధి చేకూరవచ్చు. కానీ ఫైనల్గా ఏమిటంటే, కల్తీ మద్యం ఆగిపోతే ప్రజల ప్రాణాలు బతుకుతాయి. అది ఆగకపోతే చచ్చిపోతూనే ఉంటారు. అది తెలియదు. కల్తీ మద్యం మరణం అనేది
మరీ ఓవర్ డోస్ అయితే అప్పటికప్పుడు మనకు మరణాలు స్పష్టమవుతాయి, కానీ లేకపోతే వాళ్ళ ఇళ్లలో చచ్చిపోతూ ఉంటారు రకరకాలుగా జబ్బులు పడి అవి పడి ఇవి పడి. మీరే అన్నారు కదా పోయినసారి అందరూ అన్నారు కదా జగన్ గారి హయాంలో వేల మంది చచ్చిపోయారు అని. కల్తీ మద్యం కాకుండా నాసిరకం బ్రాండ్లకే వేల మంది చచ్చిపోతే నేరుగా స్పిరిట్ తాగిస్తున్నారు. మరి నేరుగా స్పిరిట్ తాగితే ఎన్ని వేల మంది చచ్చిపోతారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే సిట్టు ఇది ఆయన సిబిఐ విచారణ అంటే ఏమిటి, ఇంకా 15 ఏళ్ళు టైంపాస్ చేయదలుచుకున్నారా అన్నట్టుగా ఏదో మాట్లాడారు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఇమీడియట్గా సిట్టు వేసి వైసీపీ వాళ్ళందరినీ మూసేస్తాను, దీని వ్యాపారంతో సంబంధం ఉన్న వాళ్ళని అనే మూడ్లో ఉన్నాడు ఆయన. సిబిఐ విచారణ మీరు లాస్ట్లో మీరు గతంలో జగన్ గారి హయాంలో ఎన్నిసార్లు అడిగారు సిబిఐ విచారణ? సిబిఐ మీద మీకు నమ్మకం లేదని అనుకున్నాను. ఏమిటంటే సిబిఐ విచారణ జరిపితే వైసీపీ వాళ్ళ ఆరోపణలకు బలం చేకూరుతుంది. సిబిఐ వాళ్ళు వస్తే వీళ్ళ మాట వినొచ్చు వినకపోవచ్చు, ఎందుకు ఆ తలకాయ నొప్పిని సిబిఐని రానీడు. కానీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ప్రతిదానికి సిబిఐ విచారణ అడుగుతుంది. అంగళ్ళలో జరిగిన గలాటా దగ్గర నుంచి ప్రతిదానికి సిబిఐ విచారణ అడిగిన చరిత్ర కూడా తెలుగుదేశానికే ఉంది. కానీ వాళ్ళ హయాంలో సిబిఐ విచారణ అంటే మాత్రం అది కాలయాపన, టైం వేస్ట్, దానివల్ల ఏం ప్రయోజనం లేదన్నట్టుగా మాడతారు. కానీ దాంట్లో ఉండే ప్లస్లు దానికి ఉన్నాయి, దీంట్లో ఉండే మైనస్లు దీనికి ఉన్నాయి. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి అనుమానాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ట్రాన్స్పరెన్సీ మీద ఎవరికి నమ్మకం లేదు. సిబిఐ వచ్చినా కూడా మోదీ గారి కనుసన్నల్లోనే కదా పనిచేస్తుంది, బీజేపీ కూటమిలోనే కదా తెలుగుదేశం ఉంది. అంటే తెలుగుదేశం జుట్టు మోదీ గారికి అందుతుందేమో అని వీళ్ళ భయం. మోదీ గారు ఏమి ఇప్పటికిప్పుడు తెలుగుదేశం నాయకులందరూ దీంట్లో కల్ప్రిట్స్ అనేవి ఛార్జ్షీట్ వేయదు సిబిఐ వస్తే కూడా. కానీ ఎందుకు సిబిఐ అనే తలకాయ నొప్పిని తెచ్చుకోవాలనేది వీళ్ళ ధోరణి. అదే ఇక్కడ యాక్చువల్లీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు అని మనకి రాజ్యాంగంలో పెట్టారే తప్పితే ఏవి అవి ఆ స్వయం ప్రతిపత్తితో పనిచేయట్లేదు. ఎవరో ఒకళ్ళ కనుసన్నల్లోనే ఉంటాయి ఆబ్వియస్లీ. లేకపోతే ఎక్కడో చోట బ్రైబ్స్ అనేవి నడుస్తూ ఉంటాయి కాబట్టి అది మనకి బయటికి కనిపించకపోయినా ఇంటర్నల్గా ప్రతి ఒక్కరు ఆ విషయాలకి లొంగే వాళ్ళే అయి ఉంటారు. ఆటోమేటిక్గా అది ట్రాన్స్పరెంట్గా జరగట్లేదు అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆఫ్రికా ప్రజల్ని కాపాడాలన్నారు కదా, ఆఫ్రికాలో మన వాళ్ళు ఎవరెవరు వ్యాపారాలు చేస్తున్నారు అనేది చాలా బహిరంగ రహస్యం. ఇది ఒక లిస్టు ప్రకటించి మనం చూద్దాము. ఆఫ్రికాలో మన మద్యం అంటే కల్తీ సారా అనేది కాదు చెప్పేది, ఆఫ్రికాలో నేరుగా మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న వాళ్ళ జాబితా ఇది. దీంట్లో తెలుగుదేశం వాళ్ళు ఇంతమంది, వైసీపీ వాళ్ళు ఇంతమంది, వాళ్ళు ఇంతమంది, వీళ్ళు ఇంతమంది చెప్పమని చూద్దాం. అందరికీ వాటా ఉంది ఈ పాపంలో. తెలుగుదేశం వాళ్ళు నేరుగా దొరికేశారు కాబట్టి, జయచంద్రారెడ్డి అయినా నేరుగా దొరికేసాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇరుకుటం పడి ఇప్పుడు ఇవన్నీ సిట్టు గిట్టు ఇవన్నీ చేస్తున్నారు. కల్తీ మద్యం అనేది 1.5 సంవత్సరంగా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అది అందరికీ తెలిసిందే, దాంట్లో రహస్యంగా ఏమి జరగదు. అది ఎట్లా జరుగుతుంది రహస్యంగా? ఇంత నెట్వర్క్కి సరఫరా చేసేటప్పుడు రహస్యంగా ఎట్లా జరుగుతుంది? ఏదో డ్రగ్స్ అంటే ఇంత ఉంటాయి, మిల్లీగ్రాములో 2 గ్రాములో ఉంటాయి, అవి రహస్యంగా సరఫరా చేశారంటే తెలియకపోవచ్చు. కానీ లిక్కర్ బాటిల్స్ కదా మీకు కార్టన్స్ వైన్ షాపులకు తరలిపోతున్నప్పుడు ఎలా తెలియకుండా ఉంటాయి? రైట్. మెయిన్గా ఏం జరగాలి అంటే మీరు అన్నట్లుగా ఫస్ట్ బెల్ట్ షాపులు మూసేస్తే, ఇంతకుముందు బెల్ట్ షాపులు ఎక్కువైనప్పుడు మహిళలు కూడా ఆగ్రహించడము ఇదంతా మనం చూసాం గతంలో ఎప్పుడో. అలాగా ఈ బెల్ట్ షాపులు అలా వెళ్ళిపోతూ ఉండి అందరికీ ఈజీగా మద్యం ఎక్కడంటే అక్కడ ఈజీగా దొరికేస్తూ ఉంటే ఎక్కువ ఇబ్బంది పడేది ఆ ఇళ్లలో మహిళలు. సో వాళ్ళ నుంచి వ్యతిరేకత రాకముందే ముందు అట్లా ఆపాలి. ఆ తర్వాత ఇట్లాంటి కల్తీ మద్యాన్ని తయారు చేసే పరిశ్రమల్ని ఎక్సెస్గా కొంచెం సీరియస్ దృష్టి పెట్టి ఆపేయాలి. బెల్ట్ షాపులని తెలుగుదేశం ఆపలేదు. ఎందుకు ఆపలేదు అంటే రాష్ట్రం మొత్తం మీద లిక్కర్ వ్యాపారంతో సంబంధం ఉన్నదంతా తెలుగుదేశం వాళ్ళకి. వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, బినామీలు కావచ్చు. వీళ్ళకి బెల్ట్ షాపులు ఆపితే వీళ్ళ ఆదాయం పడిపోతుంది. ఆదాయం పడిపోతే వాళ్ళు గగ్గోలు మొదలు పెడతారు. కాబట్టి ఇది ఏమిటంటే ఈ రాజుగారి 7 చేపల కథలాగా ఉంటుంది. ఎక్కడ మొదలు పెట్టాలో దీన్ని తెలియకుండా. సో ఇంతేలేండి, ఇంకా దీన్ని ఇలా చెప్పుకుంటూ పోతే అలాగే ఉంటుంది. ఎందుకంటే అక్కడేమో సరే తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో రకంగా అలాంటివి అందించాలని, అక్కడ వైసీపీ ఏమో రివర్స్లో కార్యకర్తలను కూడా ఏమీ చేయకుండా దూరం చేసుకుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఏమో వీళ్ళేమో సరేలే వీళ్ళనే ఫాలో అవుదామని వీళ్ళు ఆ పని చేస్తే మాత్రం అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్లో మెచ్చుకోవచ్చు. అదే వైసీపీ హయాంలో ఇలాంటి ఆరోపణ ఏదైనా వచ్చి ఉంటే జగన్ గారు పట్టించుకునేవాళ్ళు కాదు.
విత్ ఇన్ డేస్లో సిట్టు వేయడం, ఇవన్నీ తమ పార్టీ వాళ్ళని సస్పెండ్ చేయడం, ఇవన్నీ చేసి ఉండేవాళ్ళు కదా. అవన్నీ చేయకనే ఆయన ఓడిపోయిండేది. చంద్రబాబు నాయుడు గారు దాని పర్యవసానాలు ఏమైనా కానీ ముందు ఆయన ఏదో ఒక స్టెప్ తీసుకుంటారు. అది మెచ్చుకోదగిన అంశం. అంటే ఏదో పని చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.